అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20 వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 24 వరకు చదువుకుందాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ప్రార్థించండి. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు గల మా ప్రియ ప్రభువ, అద్వితీయ సత్యదేవుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ఎక్కువగా ప్రేమించారు, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేని మా పట్ల విశేషమైన మీ కృపనిచ్చి బలపరుస్తూ ఉన్నారు. ప్రభువా, క్షేమకరమైన ప్రయాణాలనిచ్చి మా ప్రభువా, మీ పని మీరు జరిగించి తిరిగి క్షేమంగా చేర్చి ప్రియులతో కలిపి చక్కని సహవాసం చేయడానికి మీ సెలవైన దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా దేవ, కొద్ది నిమిషాలు మీ వాక్యమును ధ్యానం చేయనంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినగలమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుతున్న దైవ లేఖనంలో తేటగా గమనించాల్సిన సత్యాన్ని మనము అర్థం చేసుకున్నాం. దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతి ఏమిటి అనంటే, పౌలు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక అనే మాట ఈ 20వ వచనంలో మనం చూస్తున్నాం. నిజమే. ఏది ప్రయోజనకరమైంది? దేవుని వాక్యమే ప్రయోజనకరమైనది, లేఖనమే ప్రయోజనకరమైనది. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు తేటగా గమనించినప్పుడు దేవుని వాక్యమే ప్రయోజనకరమైనది. దేవుని వాక్యం ఎంతగా ప్రకటింపబడితే అంతగా పని జరుగును. దేవుని వాక్యం ఎంతగా ప్రకటింపబడితే అంతగా పని జరుగుతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనంలో అదే కదా వ్రాయబడింది. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అన్నాడు. దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రబలమవుతుందో అప్పుడు శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అన్నాడు. కనుక దేవుని వాక్యం ఎంత ప్రకటింపబడితే
అంతగా పని జరుగుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనము చూస్తాం. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాటలు, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10, 11 వచనాలు కూడా చూడండి. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారము కలుగజేయుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం ఎంతగా ప్రకటింపబడితే అంతగా ప్రయోజనం అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ప్రయోజనకరమైన దేవుని వాక్యాన్ని బహిరంగంగాను ఇంటింటను బోధించెను అని మనం చూస్తున్నాం. పౌలుకు ఎంత కష్టము, బాధ, హింస వచ్చినా ప్రతి వ్యక్తి క్రీస్తు సువార్త వినే అవకాశము కలగాలని పౌలు నిశ్చయించుకున్నట్లు చూడగలం. ఆయన తీర్మానం ఎంత గొప్పది! బహిరంగ సభలకు రాకపోతే వారి ఇండ్లకు వెళ్ళి వ్యక్తిగతముగా కలుసుకొని దివ్యంగా మాట్లాడేవాడు. 31వ వచనంలో మనం చూస్తాం. బహిరంగ సభలకు రాలేదనుకోండి, వారి ఇండ్లకు వెళ్ళి వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడేవాడు. పాప విముక్తి, రక్షణ పొందగోరు వారికి తప్పక ఉండవలసిన 2 లక్షణాలు ఆయన ప్రకటన చేశాడు. అందులో ఒకటి, అది దేవుని ఎదుట మారు మనసు పొందుట అన్నది. దేవుని ఎదుట మారు మనసు పొందుట అనేది. ఒక మనుషుడు ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళాను. పొగ త్రాగుట వలన అతని ఊపిరితిత్తులు పాడైపోయేనని ఆ వైద్యుడు వానికి చెప్పాడు. నీవు ఈ పొగ త్రాగుటకు అలవాటు పడ్డావు, దానిని మానుకోకపోయినచో నీకు ఊపిరితిత్తులలో క్యాన్సర్ వ్యాధి వచ్చునని వానికి చెప్పాడు. అయితే పొగ త్రాగేవాడు అలవాటును అతడు మానుకొను. అది మంచిది అయినను దేవుని ఎదుట మారు మనసు పొందుట కాదు. తన స్వప్రయోజనమును ఆశించి అతడు పొగ తాగుటను మానివేశాడు. మరి ఒక వ్యక్తి వైద్యుని యొద్దకు వెళ్ళాను. సారా త్రాగుట వలన అతని కాలేయం పూర్తిగా పాడైనదని ఆ వైద్యుడు వానికి చెప్పాడు. అందుచేత వాడు సారా త్రాగుట మానుకొన్నాడు. వ్యక్తిగతముగా అట్లు చేయుట వానికి ప్రయోజనకరమైనను అది దేవుని ఎదుట మారు మనసు పొందుటను సూచించుటలేదు. మారు మనసు పొందుట అనే విషయాన్ని సూచించడం లేదు. ప్రియులారా, తన స్వప్రయోజనము కొరకు అతడిట్లు చేశాడు. సొంత స్వప్రయోజనము కొరకు. మారు మనసు పొందినప్పుడు మనము మన పాపముల నుండి తొలగిపోతాం. చెడుతనము విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభువును వేడుకుంటాం. ప్రియులారా,
స్వప్రయోజనాన్ని ఏమాత్రము విచారించకుండా మారు మనసు పొందినప్పుడు మనము మన పాపముల నుండి తొలగిపోతాం. చెడుతనమును విడిచిపెట్టి మారు మనసును పొంది ప్రభువును వేడుకొనుట. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. కనుక 1 దేవుని ఎదుట మారు మనసు పొందుట, 2 ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట. ప్రభువైన యేసునందు ఏముంచాలి? విశ్వాసముంచాలి. ఎందుకంటే క్రీస్తు మన పాప పరిహారము కొరకు మరణించి మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేచనని వ్యర్థం. ప్రియులారా, క్రీస్తు మన పాప పరిహారము కొరకు మరణించాడు, మనలను నీతిమంతులుగా తీర్చుటకు లేచాడని విశ్వసించాలి. రోమాపత్రిక 4:25 ప్రకారంగా 4:25. అలాగే 5వ అధ్యాయం 1వ వచనం. అలాగు విశ్వసించని వారు నీతిపరులు కారు. ఎవరైతే విశ్వసించారో వారే నీతిమంతులవుతారు. వారే ప్రభు కార్యాలలో ముందుంటారు. పౌలు యెరూషలేముకు వెళ్ళుట అని 20వ అధ్యాయం 22, 23 వచనాలు చూస్తాం. 22, 23. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయను. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని కనుక వారిని వెంట పెట్టుకొని వారితో కూడా శుద్ధి చేసుకుని నాకు తల క్షౌరము చేయించుకున్నటకు సమయము రాలేదు. వారి కయ్యడి తగులుబడి పెట్టుకొను అన్నాడు. కాబట్టి దైవ లేఖనంలో మనం గమనిస్తున్న సత్యం, పరిశుద్ధాత్ముడు యెరూషలేమునకు వెళ్ళవలెనని ప్రేరేపించుచున్నాడు. అదే సమయంలో ఆయనకేమో బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో బోధించుచు సాక్ష్యమిచ్చుచు ఉన్నట్టు చూస్తాం. 21వ అధ్యాయం 11వ వచనంలో 21:11 పౌలును బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడన్నాడు కానీ వెళ్ళవద్దని మాత్రం చెప్పలా. చూసారా? వెళ్ళవద్దని చెప్పలేదండి. 12, 13 వచనాలు వెళ్ళవద్దని అక్కడున్న భక్తులు చెప్పుచున్నారు. వెళ్ళొద్దని ఎవరు చెప్తున్నారు? భక్తులు చెప్తున్నారు. మేము వాడే క్యాసులో పౌలుని ఎక్కించుకుని అక్కడికి వెళితే మీ తాను కాలినడకడం వెళ్ళవని అతడి ప్రకారం మాకు దయయుంచును. మాకు దయ ఉంచును.
ప్రియులారా, దయకు పాత్రులంగా ఉండాలి గాని దండనకు ఏమాత్రం పాత్రులుగా ఉండకూడదు. వెళ్ళవద్దని అక్కడున్న వ్యక్తులు అదే భక్తులు చెప్పుచున్నారు. ప్రియులారా, యేసు ప్రభు సిలువకు పోవుటకు అపోస్తలుడైన యాకోబు హతసాక్షి అయ్యాడు. అవును, స్టెఫను సాక్ష్యం చెప్పాడు. అయినా పరిస్థితులు మనకెరుగదు. యాకోబు హతసాక్షి అయ్యాడు. స్టెఫనును విచారణకు అలా హతసాక్షి అగునట్లు దేవుని చిత్తము ఏమై ఉన్నదో పరిశుద్ధాత్మ బలమును ప్రేరేపించుచుండగా అక్కడి బంధకములు శ్రమలు ఉన్నవని ప్రియులారా, జీవితంలో ఎన్నో రకాల శ్రమలు, సుడిగుండాలు, ఇరుకులు, విపత్తులు మన జీవితంలో మన ఏమీ చేయలేవని స్టెఫనే ఒక చక్కని మాదిరికి సూచనగా ఉన్నాడు. అనగా ఆయన చిత్తం ఏమై ఉందో, ఆయన ఇష్టం ఏమై ఉందో దానిని ఆయన కొనసాగించడానికి ఆయన వెనుకాడడు. తండ్రి పని మీద వచ్చాడు, తండ్రి పని చేసి ఆయన వెళ్ళాలి. యేసు ప్రభును సిలువ వేయుటకు అపోస్తలుడైన యాకోబు హతసాక్షి అవటం, స్టెఫను పరిచారకుడు ఎలా హతసాక్షి అగునట్టుగా చూస్తామో ఎట్లు దేవుని విషయమై ఉన్నదో పౌలు యెరూషలేమును ప్రోత్సహించుటయు దేవుని తన చిత్తానుసారంగా గ్రహించాడు. యెరూషలేముకు వెళ్ళమని పరిశుద్ధాత్మ సాక్ష్యము ఇష్టపడుచుటగా పరిశుద్ధాత్మ సాక్ష్యము ఇచ్చుచూ ఉండగా పౌలుకు ఇది ఒక మంచి పరీక్ష. బంధకాలు, శ్రమలు భయపడి యెరూషలేము వెళ్లకుండా ఆగుతాడో, బంధకములను శ్రమలను అనుభవింపగా మార్పు నొంది వెళతాడో మనము చూస్తాం. మాత్రమే కాదు, మానవ జీవితమే ఒక గొప్ప విశేషమైంది. ఆ గొప్ప జీవితాన్ని దేవుని వాక్యము చేత ఎప్పుడైతే జత చేస్తామో ఆధ్యాత్మికంగా మేలు పొందే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదింపచేశాడు. ఉన్నతమైన ఉద్యోగస్తులారా, దేవుని వాక్యములో ఎన్నో సంగతులు వివరంగా చెప్పబడినట్లు మనము చూడగలం. చూడండి, పౌలు యెరూషలేమునకు పోవుటను దేవుడు అనుగ్రహించున్నదని గ్రహింపను. ఏనాడైనా దేవుని చిత్తము తెలుసుకుంటే ఆయన వాహం వచ్చినప్పుడు, అనగా ఆయనతో మనము సహవాసం చేస్తూ ఆయనలో మనము జీవిస్తున్నప్పుడు ఆయనలో మనము ఆనందిస్తూ ఉంటాం.
బంధకాల, శ్రమల ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనము దేనికి భయపడం. పౌలు యెరూషలేములో నేను బంధింపబడుటకు మాత్రము కాదు, చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అన్నాడండి. బంధించబడడానికే కాదు, యెరూషలేములో చనిపోవడానికి. అపోస్తల కార్యాలు 21:13. అపోస్తల కార్యాలు 21:13. మీరు ఏడ్చి నా గుండె ఏల బద్దలు చేసేదరు. నేను యెరూషలేములో బంధింపబడడానికి కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడా లేదా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, చావైతే లాభం అని చెప్పిన వాడు పౌలే గనుక యెరూషలేముకు పోవుట సంతోషం, సంతోషం. అవును, దేవుని కొరకు చనిపోవడం అనేది సంతోషంగా భావించాలి. దైవ కార్యాలు మన పక్షంగా చేసేవాడు గనుక సంతోషంగా భావించాలి. దేని కొరకు మనం అప్పగించుకున్నా అందులో మనము సంతోషించాలి. ప్రభు ద్వారా ఏది మన జీవితంలో ఆయన ఆ మన మన మనకి అందించిన ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా జీవించడానికి సిద్ధపడాలి. ప్రియులారా, పౌలైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన విషయం ఏంటి? ఏడ్చి నా గుండె ఎందుకు బద్దలు చేస్తారు అని చెప్పిన ప్రభు ఆయన గూర్చిన సంగతిని ఎరిగిన పౌలు, అంటే పౌలు చెప్పాడు, ఆయన గుండె నిందకు బ్రద్దలయ్యింది అని చెప్పాడు ప్రభు. నా గుండె నిందకు బ్రద్దలైపోయింది అన్నాడు. ఈయన నా గుండె ఎందుకు మీరు బద్దలు చేస్తారు? ఆయన కోసం. ఏది ఏ గుండె అయితే బ్రద్దలయ్యిందో నిందకు, ఆయన కొరకు ఈయన మీరేడ్చి ఎందుకు నా గుండె బద్దలు చేస్తారు? నేను యెరూషలేములో బంధించబడ్డానికి కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈవేళ ఇలాంటి కమిట్మెంట్, ఇలాంటి ఆలోచన ఎంతమందిలో ఉంది? అది మనం ఆలోచన చేయాలి. ప్రభువుకు మహిమకరంగా జీవించడానికి పౌలు ఎప్పుడైతే ఈ మాట చెప్పగలిగాడు, ఇప్పుడు పౌలు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లాలు. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు మనము చదివితే మనకై అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. గనుక మనం ఏం చేయాలి? పౌలు వలె ప్రయోజనకరమైనది దాచుకొనక ఇంటెండాను బహిరంగంగాను మానక తెలియజేస్తూ దేవునికి మహిమ ఆపాదించారు. మరి మనం కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఒకటా రెండా? ఎన్నో. మరి దేవుని పట్ల మన కృతజ్ఞత ఏది? మనము కూడా ప్రయోజనకరమైనది దాచుకొనకుండా తెలియచేయడమే అదొక గొప్ప అవకాశం. కనుక ప్రతివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దినమంతటిలో దేవునికి వెళ్ళవలసిన ప్రభావం మనము ఆపాదించి ఆయన నామాన్ని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, మీ గణనామానికి వందనాలు. పౌలు ప్రయోజనకరమైంది ఏది దాచుకోకుండా
ఇంటింటను బహిరంగంగాను చెప్పాలని తెలియజేసిన సత్యాన్ని బట్టి స్తోత్రములు. మా ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, వారిని, వారి కుటుంబాలను, వారుంటున్న పరిసర ప్రదేశాలను అన్ని విధాలా మీరే కాపాడండి. భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఉండడానికి కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా బ్రతుకులో మీరు ఏదైతే దాచి ఉంచారో అది మేము పొందుకోవడానికి మేము ఎప్పటికప్పుడే సిద్ధపడడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత విశేషమైన మీ కృపను కుమ్మరింపజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామానికి చెల్లించచ్చు. స్తుతులకు కారణభూతుడు, స్తోత్రాలు అర్హుడైన మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.